హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఉదయాన్నే ఈరోజు వంటగది అంతా కూడా శుభ్రం చేసుకున్నామండి. పని అమ్మాయి వచ్చి అంట్లు కడుగుతోంది. చూడండి వంటగది ఎలా ఉందో. ఇదైతే చిమ్నీ వేడిగా ఉంది వంటగదిలోనేసి ఆ చిమ్నీ వేసానండి. అది వేడి గాలిని బయట పంపించేస్తుంది. గదన్నా చల్లగా ఉంటుంది, అమ్మాయి అంట్లు కడుగుతుంది కదా అని. ఇదైతే శుక్రవారం రోజు పూజ అండి. మాకు ఈ మధ్య అంటండి దాయాదులు అంటే మా బంధువులు, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు శరీరం వదిలేశారంటే చనిపోయినారు అనడం కంటే శరీరం వదిలేశారు అంటే బాగుంటుంది అని మాకు మెడిటేషన్లో నేర్పిస్తూ ఉంటారండి. అందుకని శరీరం వదిలేశారండి మా దాయాదులు మాకంటూ. అందుకనేసి పూజ అంతా ఏమి చేయలేదండి ఈ మధ్య అంతా 15 రోజుల దాకా. ఈరోజు అంటే శుక్రవారం రోజు అంటు తీరింది, అందుకని ఇవంతా కూడా రెడీ చేస్తున్నానండి. పూజ గది అంతా శుభ్రం చేశాను. ఈ మధ్య పెయింట్ వేసాం కదండి. పూజ గది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. అంతకుముందంతా మన వీడియోల్లో మరకలుగా ఉండేవి కదా గోడలంతా కూడా. మా వారికి భక్తి ఎక్కువ. కర్పూర హారతులు ఇచ్చి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి మొత్తం గది అంతా కూడా నల్లగా అయిపోయి వర్షం పడి మరకలుగా ఉండేది కదా. ఇప్పుడైతే చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. పటాలంతా దేవుని ప్రతిమలు పటాలంతా తుడిచాను. ఫోటోలు కొన్ని ఉంటే అవి కూడా శుభ్రం చేశానండి. అదంతా ప్రతి శుక్రవారం చేసేదాన్ని నేను. అంటే వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేకుండా వయసు అయిపోయినాక మార్చి వారం పటాలంతా క్లీన్ చేస్తున్నానండి. అయితే అంటు కదా ఈ మధ్య 15 రోజులుగా అసలు పూజ గదిలో దీపం వెలిగించలేదు, ఒక పూజ కూడా చేయలేదండి. అందుకని ఈరోజు మొత్తం అంతా నీట్గా చేస్తున్నాను. తలస్నానం చేసాం, అంటూ తీరిపోతుంది కదా ఈరోజు అనేసి తలస్నానం చేసి పూజ చేస్తున్నానండి. మా వారికి అన్ని నియమాలన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరగాలి. ఇంక ఆయన వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారండి. అక్కడ పురోహితులు పూజలు చేసి నీళ్ళు తీసుకొస్తారు. ఆ నీళ్ళు చల్లుకొని తర్వాత దీపాలు వెలిగించాలి. అన్నీ సిస్టమేటిక్గా ఉండాలి మా ఇంట్లో. ఏది కూడా అటు ఇటు ఉండకూడదు. మరి మీరైతే ఎలా చేస్తారు పూజలు అంతా కూడా? ప్రతి శుక్రవారం మారుస్తారా? అన్నీ ఫోటోలు అంతా క్లీన్ చేసి పెడతారా? లేదంటే ఎట్లా చేస్తారు? నేనైతే ప్రతి శుక్రవారం చేసేదాన్ని మార్చి ఇప్పుడు ప్రతి శుక్రవారం పూజ సామాగ్రి అంతా కడుగుతాను, కానీ ఇలాగ నీట్గా చేయను. అదిగోండి అది ఏదో క్రాస్గా ఉందని సరి చేసి పెడుతూ ఉన్నానండి. పూజ గదిలో ఉన్నంతసేపు చెమట్లు ఎంత స్నానం చేసి ఫ్రెష్గా వచ్చినా సరే గాలి లేక ఎండాకాలం కదండి, చెమటలు కారిపోతున్నాయి. అయితే పూజ చేయడం అనేది ఒక పద్ధతిగా మనశ్శాంతిగా చేయాలి కదండి. అందుకే భక్తి భావంతో అన్నీ తుడిచి నీట్గా చేసి పెడుతూ ఉన్నాను. గంధము కుంకుమ బొట్లు అవన్నీ పెడితే నీట్గా కనిపిస్తుంది కదండి మందిరం కూడా. అందులో పువ్వులు శృంగారం చేసి నైవేద్యం సమర్పించి దీపాలు వెలిగించామంటే చాలా అందంగా ఉంటుందండి దేవుని మందిరము. అంటే దేవుని రూమ్ కదా. మరి మీరైతే ఎలా చేస్తున్నారు? ప్రతి వారము క్లీన్ చేస్తారా? లేదంటే నాలాగా మార్చి వారం క్లీన్ చేస్తారా? అయితే మదనపల్లిలో ఉండేవాళ్ళమండి మా చిన్నబ్బాయి డ్యూటీ సందర్భంగా. అక్కడైతే ప్రతి పండుగకు మాత్రమే క్లీన్ చేసి పెడతారంట, వాళ్ళ అటుపక్క ఆచారము. నేనైతే ప్రతి శుక్రవారం అంటే గురువారం క్లీన్ చేసేదాన్ని, తప్పితే శుక్రవారం క్లీన్ చేసేదాన్ని. నా పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి. పద్ధతిగా చేస్తే చేస్తాను, లేదంటే వదిలేస్తే ఇదిగో ఇట్లా అంటూ అది ఏదన్నా వస్తే అలా చేస్తాను. ఈ మధ్యలో ఎవరో పిలిచారండి, అది పనమ్మాయి ఏదో వస్తువు కావాలని పిలిచింది. అడుగమ్మా ఇస్తారు అని చెప్పాను. అమ్మాయి పని అయిపోయి వెళ్ళిపోతుందండి. ఏదో వస్తువు కావాలంటే అన్నీ క్లీన్ చేసి పైన అంతా దింపించాం కదండి. పాత్ర సామాన్లు అవన్నీ కూడా సర్దేశాం. పనికిరానివన్నీ తీసి పడేశాడు మా అబ్బాయి, వెయిట్కి వేసేసాడు. ఎన్ని పాత్ర సామాన్లు అండి, తెలియకుండానే చాలా కొనిపెట్టేశాను. నాకైతే ఎందుకు ఇన్ని కొన్నాము, వాళ్ళు తిడుతూ ఉంటే నేను అప్పుడు బాధపడేదాన్ని. కానీ అవన్నీ దించి సర్దిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు ఇన్ని కొన్నాం మనము అని అనిపించింది. కాకపోతే పిల్లలు అప్పుడు బంధువులు ఎక్కువ వచ్చేవాళ్ళండి నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంట్లో పాత్ర సామాన్లు అవసరం కదా. ప్రతిసారి ఎవరిని పక్కింట్లో వాళ్ళని అడిగి తీసుకోలేం కదా.
వాళ్ళ అవసరాలకు మనం ఇవ్వలేం కదా. అందుకనేసి అన్నీ నేను వెజ్ ఎక్కువ ఉంటాయండి మా ఇంట్లో. నాన్ వెజ్ గిన్నెలు చాలా చాలా తక్కువ ఉంటాయి. నేను మీ ఇంట్లో ప్యూర్ వెజ్ అండి. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తింటారు. నేనైతే అస్సలు ఏది తీసుకోను. ప్యూర్ వెజ్ అండి నేను. అందుకని పాత్ర సామాన్లు కూడా వెజ్వే ఎక్కువ ఉంటాయి. అందుకని అన్నీ క్లీన్ చేసి పడేశాడు మా అబ్బాయి, సర్దేశాడు కిచెన్లో పాత్ర సామాన్లు అన్నీ కూడా నీట్గా అయిపోయింది. పెయింటింగ్తో పాటు ఇల్లు కూడా శుభ్రం అయిపోయింది అనుకోండి. అన్నీ ప్రతి రూమ్లోవి ఎక్కడ వేస్టేజ్ అంతా తీసి పడేసాము. అంతే కదండి, పెయింట్లు కొట్టారు అంటే అంతా పనికిరానివి పనికొచ్చేవన్నీ బయట వచ్చేస్తాయి, అన్నీ తీసి పడేస్తారు. లేదంటే అన్నీ ఏవి అవసరమైతే అవి పెట్టుకొని మిగతావంతా అటకల్లో కబోర్డుల్లో పెట్టేస్తూ ఉంటాము. ఈసారి అయితే వద్దు వద్దంటూనే పెయింట్ వేయించేశాడండి మా ఆయన. సర్దుకోవడం అయితే గగనం అయిపోయింది. పనోళ్ళని పెట్టుకున్నా కానీ వాళ్ళు చేసేది మనం చేసేది చాలా తేడా ఉంటుంది కదండి. పూజ అయితే వచ్చేసిందండి. అన్నీ రెడీ చేసి పెట్టాను. తర్వాత నైవేద్యం చేద్దామని. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.